అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. ఈరోజు మేము గంగమ్మ తల్లి జాతరకు వచ్చేసాము. ప్రకాశం జిల్లాలోని చేమకుర్తిలో రామతీర్థంలో ఉన్న గంగమ్మ తల్లి ఆలయం ఇది. ప్రకాశం జిల్లా వైపు జరిగే అమ్మవారి జాతరలు చూడాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. సో ఇప్పటికైతే కుదిరింది. ఈ రామతీర్థం గంగమ్మ తల్లి జాతరలో జరిగిన విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పుష్ప 2 మూవీలో గంగమ్మ తల్లి జాతరలో జరిగిన ఒక ఆచారాన్ని నేను ఈ జాతరలో చూడడం జరిగింది. దాన్ని కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రబల కాంతులతో విద్యుత్ దీపాల అలంకరణతో అమ్మవారి జాతర అయితే అంబరాన్ని తాకేలాగా ఉంది. హలో గాయ్స్, ఐఎమ్ మహా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రామతీర్థంలో స్వయంగా రాముడు ప్రతిష్ఠించిన మోక్ష రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది. మేము మొదటిగా బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మోక్షలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఆలయం మొత్తం కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసారు. చాలా అందంగా ఉంది లోపలికి వెళ్ళగానే. ఒకప్పటి కాలంలో ఈ ఆలయంలో 108 శివలింగాలు ఉండేవని ఇక్కడ స్థానికులు చెప్పుకుంటారు. స్వామివారి గర్భగుడి ప్రాంగణం బయట గణపతి విగ్రహం ఉంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించిన శివలింగం ఇదేనండి. శ్రీరాముడు ప్రతిష్ఠించినందుకు గాను ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటారు. స్వామివారి ఆలయంలో ఎడమ భాగంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు. ఈ రామతీర్థంలో మోక్షలింగేశ్వర స్వామివారి ఆలయంతో పాటు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండీశ్వరుడు, నాగశిలా విగ్రహాలు కూడా ఉన్నాయి. రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నుండి బయటికి రాగానే మనకి గంగమ్మ తల్లి వారి ఆలయం కనిపిస్తుంది. పూర్వం నుంచి పెద్దవాళ్ళు పాటించిన ఎన్నో ఆచారాలు ఈ గంగమ్మ తల్లి జాతరలో మనం చూడొచ్చు. కొంతమంది కుటుంబ వంశస్థులు అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఈ జాతర మహోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకునే భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడిపోతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఆ క్యూ లైన్లోకి వెళ్తే ఇప్పుడైతే బయటికి రాలేనేమో అని అనిపించింది. నేనైతే అందరూ కూడా తిరునాళ్ళ దగ్గరే ఉంటారు, టెంపుల్ దగ్గర ఎవరు ఉండరేమో అనుకున్నాను. కానీ టెంపుల్ దగ్గరే ఎక్కువ జనం ఉన్నారు. అమ్మవారి ఆలయాన్ని లైటింగ్తో చాలా బాగా అలంకరించారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ప్రతి ఏటా కూడా ఈ అమ్మవారి జాతరను చైత్రశుద్ధ పాడ్యమి నాడు చాలా వైభవంగా నిర్వహిస్తారండి. మేమైతే అమ్మవారిని క్యూ లైన్లో నుండి కాకుండా బయట నుంచే దర్శనం చేసుకున్నాము. క్యూ లైన్లో వాళ్ళకంటే బయట నిలబడిన మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. క్యూ లైన్లో నిలబడితే ఒక్క సెకండ్కి తోసేస్తారు వెళ్ళిపోమని. ఇలా బయట నుంచి దండం పెట్టుకోవడం వల్ల నేను కాసేపు గంగమ్మ తల్లిని చూసి దండం పెట్టుకోగలిగాను. అమ్మవారి గర్భగుడి బయట అప్పడాలని ఇలా వేలాడదీశారు. ఇలా వేలాడతీయటం అనేది ఈ గుడి ఆచారం అని చెప్పారు. నేనైతే మొదటిసారి చూస్తున్నాను ఇలా అప్పడాలని గుడి ముందు వేలాడి తీయటం అనేది. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే పూర్తి ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి. భక్తులందరూ కూడా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర పెడుతున్నారు. చాలామంది లేడీస్ బయటకు వచ్చిన తర్వాత ఇలా అమ్మవారి ఆలయం ముందున్న త్రిశూలం, అమ్మవారి ఆలయం ముందుగా ఉన్న పత్రికర్ర, వీటి మీద పసుపు కుంకుమ వేసి చీరలు, గాజులు, పసుపు తాడు ఎన్ని వేస్తున్నారు అమ్మవారికి. అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనం పెట్టలేం కాబట్టి బయట ఉన్న ఈ త్రిశూలం, పత్రికర్ర వాటి మీద అమ్మవారికి అన్ని పసుపు, కుంకుమ, గాజులు, చీర ఇవన్నీ పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చి దీపం పెడుతున్నారనమాట. ఇదేనండి అమ్మవారి ఆలయం బయటి ప్రాంగణం. ఇలా జాతర సమయాల్లో అమ్మవారు ఆలయ ప్రాంగణంలోనే సంచరిస్తుంది అని చెప్తారు. పౌర్ణమి నాడు జరిగే ఈ జాతర మహోత్సవాల్లో పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించుకోవడం చాలా మంచిది. ఇంత రద్దీలో అందరినీ తప్పించుకొని నేను కూడా వెళ్ళి అమ్మవారికి ప్రార్థన చేసుకొని ఒక పసుపు తాడుని అయితే తెచ్చుకున్నాను. అమ్మవారిని తాకిన ఈ పసుపు తాడు మనం తీసుకోవడం వల్ల మన సౌభాగ్యం బాగుంటుందని చెప్తారు. ఇక్కడ రామతీర్థంలో తిరణాలను దాటుకొని అమ్మవారి ఆలయానికి రావాలి.
మేమైతే ముందుగా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాం. రామతీర్థం గంగమ్మ తల్లి తిరునాళ్ళు గుర్తుగా నాకు దొరికిన పసుపు తాడండి. ఇక్కడ కొన్ని ఆచారాలు నడుస్తున్నాయి, కానీ వాటి గురించి నాకేం తెలియదు. కాకపోతే నేను ఆలయ దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయట ప్రాంగణంలో కాసేపు కూర్చొని అంతా చూస్తున్న సమయంలో నాకు ఇక్కడ అయితే కొంచెం కొత్తగా అనిపించింది. ఏంటి అంటే, అమ్మవారి ఆలయ ప్రాంగణం బయటికి రాగానే ఎడమ వైపుగా వస్తే అక్కడ ఒక 4 దేవతా ప్రతిమలు పెట్టి ఉన్నాయి. అవి ఏంటి అంటే, అమ్మవారు గ్రామంలో సంచరించడానికి బదులుగా వీటిని తలపైన పెట్టుకొని ఊరూరా తిరుగుతారంట. మా గోదావరి సైడ్ అయితే గరగలు తిప్పుతారని ఆల్రెడీ నేను ఒక వ్లాగ్లో చెప్పాను కదా. అలాగే అమ్మవారి ప్రతిమను ఇట్లా ఆవు నంది రూపంలో తిప్పుతారంట. ఈ గ్రామంలో ఈ దేవతా ప్రతిమలకు సంబంధించిన కొంతమంది వంశస్థులు ఉంటారు. మొదటిగా ఈ ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పసుపు కుంకుమ అందుకుంటుందన్నమాట. ఈ ప్రతిమ వెళ్ళింది అంటే అమ్మవారు ఇంటికి వెళ్ళినట్టే ఆలయాన్ని విడిచి. ఈ నంది ఆవులే గ్రామంలో ఉత్సవ విగ్రహాలుగా ఊరేగి వెళ్తాయి. ఆలయానికి వచ్చిన ఒక ఆమె నాతో చెప్పింది ఏంటి అంటే, ఈ ఎరుపు రంగులో ఉన్నవి అమ్మాయి ప్రతిమగాను, తెల్లగా ఉన్నది అబ్బాయి ప్రతిమగాను భావిస్తారట. సో అమ్మవారు పుట్టింట్లో ఉండి అత్తవారింటికి వెళ్ళింది అనేది చెప్పుకుంటారు కదా. సో అలాగా అమ్మవారి ఆలయాన్ని విడిచి తన పుట్టిల్లు ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుంది. పుష్ప 2 మూవీలో గంగమ్మ తల్లి జాతరలో ఒక ఆచారాన్ని చూసాం కదా, భక్తులు అమ్మవారి వేషధారణ వేసుకొని మొక్కులు చెల్లించుకోవడం అనేది. ఈ ఆలయంలో కూడా అమ్మవారి వేషధారణ వేసుకొని అమ్మవారి నాగప్రతిమను తలపై పట్టి మంగళ వాయిద్యాలతో ఈ గ్రామంలో ఈ ఆలయంలో సంచరించడం జరుగుతుంది. ఈ గంగమ్మ తల్లి ఆలయంలోకి వచ్చి ఆలయం గురించి తెలుసుకొని వెళ్ళటం అనేది నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఆచారాలు సంప్రదాయాలు అన్నీ కూడా చూడడం నాకు బాగా అనిపించింది. ఈ ఆలయం బయట ప్రాంగణానికి వచ్చి జాతరకు వెళ్ళే దారిలో ఇట్లా సేవా కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి. అమ్మవారి జాతరకు వచ్చిన భక్తుల కోసం కాఫీ, టీ, పులిహోర ఇలా చాలా ఏర్పాట్లు అయితే చేశారు. టీ కాఫీ తాగే వాళ్ళతో ఇదొక టీ పాయింట్ లాగా అయిపోయింది. మేమైతే ఆలయానికి 8 o'clockకి అలా వెళ్ళాము. నైట్ 10:30 అలా అయ్యేసరికి జనం అయితే రద్దీ ఎక్కువైపోయింది. చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. ఈ చీమకుర్తి ప్రదేశం అంతా క్వారీలే ఉంటాయి కాబట్టి మొత్తం అంతా కూడా దుమ్ము రేగుతుంది. జాతర నుంచి బయటికి వెళ్ళేసరికి అవతారాలు ఎలా ఉంటాయా అనిపిస్తుంది. మా ఆయన నన్ను గుర్తుపడతాడో లేదో. ఇప్పుడు టెంపుల్ దగ్గర నుంచి తిరునాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. ప్రకాశం జిల్లాలో జరిగే ఏ తిరునాళ్లలోనైనా సరే ప్రభలు అనేవి హైలైట్గానే కనిపిస్తాయి. ఇక ఈ చేమకుర్తి తిరునాళ్ళలో ప్రభలైతే పెద్దగానే కనిపించాయి. మేము తిరునాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభలను చూసే సమయంలో అయితే ఇంకా ప్రోగ్రామ్స్ ఏవి స్టార్ట్ అవ్వలేదు. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కూర్చొని. ప్రభల దగ్గరికి వెళ్ళినప్పుడు లైటింగ్ బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అంత లైటింగ్ పెట్టాలి అంటే ఎన్ని జనరేటర్లు వాడతారా అని చూశాను. వెనకాల చూస్తే ఇన్ని జనరేటర్లు పెట్టున్నాయి. ఒక ప్రభ బాగుంది బాగాలేదని మనమైతే ఈజీగా తీసి పడేస్తాం, కానీ ప్రభను తయారు చేయడం దగ్గర నుంచి దాన్ని నిలబెట్టి ఇట్లా మనం అందరం కూడా చూసి ఆనందించడానికి దాని వెనకాల చాలామంది కష్టపడతారు. ఈ ప్రభ దగ్గర మాత్రం హడావిడి చాలా ఎక్కువగా అనిపించింది. ఎందుకు అంటే ఢీ ప్రోగ్రామ్ నుంచి చాలామంది ఆర్టిస్టులు అయితే వచ్చి డాన్స్ చేశారు. యాంకర్ శ్యామల, హీరోయిన్ అనన్య వీళ్ళైతే ఈ ప్రభ దగ్గర స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.
మేము 10:30కి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో హీరోయిన్ అనన్య వాళ్ళు వచ్చే టైంకి అయితే మేము లేము. డి ప్రోగ్రామ్ నుంచి తేజస్వి, జానులేరి వీళ్ళిద్దరూ అయితే డాన్స్ చేయడం నేను చూశాను. ఈ ప్రభ దగ్గర మాత్రం జనం చాలా ఎక్కువ మందే ఉన్నారు. ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. మేమైతే ప్రభలన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వచ్చాము. ప్రతి ప్రభ దగ్గర కూడా 9 o'clockకే ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రభల మాట ఏమో కానీ ఇక్కడ నేలంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళు బండులే కనిపించాయి. అటు ఇటు దిక్కులు చూసుకుంటా నడిచాము అంటే తన్నుకొని ముందుకు పడితే మూతపళ్ళు రాలిపోతాయి. ఈ ప్రభ దగ్గరికి మేము వెళ్ళేసరికి శివుడికి సంబంధించిన సాంగ్ ఏదో డాన్స్ చేస్తున్నారు. ఇదేమో ఇంకొక ప్రభ అన్నమాట, గణపతికి సంబంధించిన డాన్స్ వేస్తున్నారు. ఇది ఇంకొక ప్రభ అండి. ఈ ప్రభ దగ్గర కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్రభల దగ్గర అయితే ప్రోగ్రామ్స్ జరుగుతున్న కొద్దీ జనం అయితే ఇంకా ఎక్కువగా అవుతున్నారు. జాతర అంతా కూడా ఫుల్గా వీడియో తీసి అప్లోడ్ చేశాను కాబట్టి వీడియో మొత్తంగా చూడండి.
ఇదేనండి మేము ఇంటికి వచ్చేసే ముందు లాస్ట్గా వెళ్ళిన ప్రభ. ఈ ప్రభ దగ్గర డాన్స్ చూడడం కంటే మేము స్టేజ్ పక్కన చూసిన ఈ బామ్మగారే మాకు ఇంట్రెస్టింగ్గా అనిపించారు. అసలు నాన్ స్టాప్గా డాన్స్ చేస్తూనే ఉంది ఈమె. స్టేజ్ మీద డాన్స్ చేసేవాళ్ళు 2 స్టెప్పులతో అలసిపోతారేమో, ఈమె అయితే కంటిన్యూగా చేస్తూనే ఉంది. ఈ ఏజ్లో ఆమె చేసే డాన్స్, ఆమె ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా వేరే లెవెల్ అంతే. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా అమ్మగారి డాన్స్ చూసి ఫిదా అయిపోయారు. చుట్టూ ఉన్న జనం అంతా స్టేజ్ మీద డాన్స్ చూడడం మానేసి బామ్మగారి డాన్స్ చూడడమే మొదలుపెట్టారు. రామతీర్థం గంగమ్మ తల్లి జాతర వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రామతీర్థం తిరణాలన్నీ చూసి బయటికి వచ్చేసరికి క్వారీల్లో పనిచేసే దానిలాగా అయిపోయాను. మొత్తం అంతా డస్ట్ వచ్చేసింది ఒంటి నిండా. నాకైతే ఇది చాలా హ్యాపీగా, ఫన్గా, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా కూడా అనిపించింది. ప్రభలన్నీ చూసి మేము బయటికి వచ్చేసరికి 11:30 అలా అయింది. ఇక అక్కడ నుంచి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. జనం అప్పుడు కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు. ఈ జాతర వీడియోలో నేను తక్కువగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, జాతర అనేది చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్. నేను మాటలు ఎన్ని చెప్పినా సరే అది తక్కువే అవుతుంది. అందుకనే తక్కువ మాట్లాడా, జస్ట్ విజువల్ అయినా ఎంజాయ్ చేస్తారని. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలకు కూడా సత్రాలు ఉన్నాయి. సో ఫుడ్ అంతా కూడా చాలా మంచిగా పెట్టారు. ఇంటికి బయలుదేరిపోయిన తర్వాత మా తిప్పలు చూడాలి. ఇవంతా క్వారీ రోడ్లు కాబట్టి దుమ్మంతా కూడా లేచి మన మొహాల మీదే ఉంటుంది. మనకు ఎదురుగా వచ్చే వెహికల్ కూడా కనిపించట్లేదు, అంత ఎక్కువగా దుమ్ము లేస్తుంది ఇక్కడ. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్.